నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 29వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ఈ రోజు కూడా ధనస్సు రాశిలోనే కొనసాగుతున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు తులాలోను, గురుడు మిథునంలోను, కుజుడు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మానసిక శాంతి కోసము ఆధ్యాత్మికం వైపు కొంచెం ఆకర్షితులవుతారు. కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల దేవాలయాలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ ఇలాగ సత్సంగాలకు కానీ వెళ్ళాలి అని అనిపించే అవకాశం కనబడుతుంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి కానీ సక్సెస్ఫుల్గాను మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది. భూమి వస్తు వాహన గృహ యోగాలు గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక కొంత విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. రెస్ట్లెస్గా ఉండబోతున్నారు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. అయితే అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవం పెరుగుతుంది. స్నేహితుల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అయితే పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఏ పని చేసినా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీరు శని భగవానుడిని ఈ రోజంతా స్వామివారి నామస్మరణ, స్వామివారి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 87 గాను, కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి పదవిలో అంటే రాజకీయంగా కావచ్చు, మీరున్న పదవుల్లో కావచ్చు, ప్రగతి అనేది కనబడుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది గోచరిస్తోంది. సీనియర్ల ప్రోత్సాహం కనబడుతుంది. ధార్మిక భావన అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో సంతోషము, చిన్న చిన్న శుభ సందేశాలు అందుకుంటారు. అయితే సూచన ఏంటంటే కనుక ఈ రోజు మీరు గ్రాటిట్యూడ్తో ఉండాలి. కృతజ్ఞతా భావంతోనే ఈ రోజంతా ఉండాలి తప్ప నేనింతే అనే అహంకారం కానీ ఈగో కానీ పొగరు కానీ చూపించే ప్రయత్నము ఎక్కడా చేయకండి. అయితే పరిహారంగా శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించి పసుపు దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అదృష్ట శాతం 94 గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3, కలిసి వచ్చే వారము గురువారము. ఇది ఈ రోజు మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.